హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, శారీకి ఫాల్ అయితే వేస్తున్నానండి. ఈ ఫాల్ ఎప్పుడో వేయాల్సింది, కానీ అయితే వేయలేదనమాట. ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. ఎప్పుడంటే బ్లౌజ్ ఎప్పుడో కుట్టేశాను, దీనికి ఇప్పుడు కుట్టడానికి టైం వచ్చిందనమాట. ఫాల్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. శారీలో ఉన్న బ్లౌజ్ కూడా తనకి ఇచ్చేసాను అనమాట. శారీ నా దగ్గరే ఉండిపోయింది. అంటూ ఉంటదనమాట, శారీ నీ దగ్గరే పెట్టేసుకో, బ్లౌజ్ ఒకటి వేసేసుకుంటాను అని చెప్పేస్తాను. ఇంకా సరేలే అని చెప్పేసి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి శారీకి ఫాల్ అయితే వేస్తున్నాను. బ్లౌజులు వీడియోస్ అయితే చాలానే తీసి పెట్టొచ్చండి, కానీ నాకు అస్సలు టైం కుదరట్లేదు. అసలు ఓపిక కూడా ఉండట్లేదనమాట. ఎప్పటికప్పుడు కుట్టి ఇచ్చేస్తున్నాను, అందువల్ల వీడియోస్ అనేది తీయలేకపోతున్నాను అనమాట. మళ్ళీ వీడియో సెట్ చేసి ట్రైపాడ్ పెట్టేసి కట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. ఇంకొక బ్లౌజ్ కూడా ఉందన్నమాట, శారీ అలాగే బ్లౌజు రెడ్ కలరు వైట్ కలర్ శారీ ఒకటి చూపించాను మీకు ముందు వీడియోలో. ఆ వైట్ కలర్ శారీకి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారనమాట, కానీ నార్మల్ బ్లౌజ్ అండి అది. నాకు హాల్తికి ఇచ్చింది, దానికి ఏంటంటే బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టున్నారు. నాకు ఇచ్చింది పాట్ నెక్ పెట్టున్నారు కదా, ఇది కూడా నార్మల్ శారీ కదా. దీనికి ఫ్రంట్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టాలా, పాట్ నెక్ పెట్టాలో అర్థం కావట్లేదు. తనకేమో నేను 250 అని చెప్పాను బ్లౌజు, పాట్ నెక్ పెడితే 350 దాకా తీసుకుంటానండి. ఇంకా నాకు అదొక కన్ఫ్యూజన్ ఉండేసి నేను అదైతే ఇంకా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కుట్టేసి సైడ్ పెట్టేశాను. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేశాను, కానీ నెక్ వరకు కట్ చేసి ఇంకా స్టిచ్ చేయలేదు. తను వస్తే ఇంకా అప్పటికప్పుడు కుట్టి ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పటికీ నా దగ్గరే ఉంది. అది తను రాను కూడా రాలేదు, అరుణాచలం కూడా వెళ్ళేసి వచ్చాను. అంతకుముందు ఎప్పుడో ఇచ్చిందనమాట. ఇంకా అదొక్కటే కదా ఉంది అని చెప్పేసి ఇంక ఇది ఫాల్ అది వేస్తున్నాను. మీషోలో నేను కూడా ఒకసారి తీసుకున్నాను, అది మీకు వీడియో చేశాను. మెరూన్ కలర్ బార్డర్ వచ్చి ఈ శారీ కలరు మొత్తం శారీ వచ్చిందనమాట. దానికి కూడా ఫాల్స్ వేసాను, అది కూడా వీడియో తీయలేదు. అసలు వీడియో తీయాలన్న థాటే రావట్లేదనమాట. తొందరగా అయిపోతే బాగుండు పనులన్నీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ట్రైపాడ్ అవన్నీ ఏమి పెట్టకుండా నార్మల్గా స్టిచ్ చేసేసి వెళ్ళిపోయాను. చెప్పాను కదా, ఇంకా కలర్స్ అయిపోతూ ఉన్నాయన్నమాట. కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవాలి, వెళ్ళాలన్నమాట. వెళ్ళడానికి వీలు లేక బయటకైతే షాప్లో ఇంకా లైనింగ్ ఫాల్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాను. ఇంకా అవి కూడా లైనింగ్స్ ఇవన్నీ కావాలి. ఈ శారీకి ఫాల్స్ వేసి నాది కూడా వేసుకున్నాను. ఇంతకు ముందు ఒకసారి ఫాల్ వేసాను అనమాట. అవి పీకో చేస్తున్నప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ మిషన్ అనేది దారం ఇరుక్కపోయింది దాంట్లో. అందుకని చెప్పేసి ఇంకా అది అలాగే పెట్టేశాను. అది కూడా క్లియర్ చేసేసాను ఈరోజు. ఈరోజు అంటే ఇది ఈరోజుటి వీడియో కాదు, మొన్నటి వీడియో అనమాట. ఈరోజు కూడా షాప్కి వెళ్ళాను, కానీ వీడియో అదంతా ఏది షూట్ చేయలేదండి నేను. అసలు ఓపిక ఉండట్లేదు, ఇంకా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. ఇంకా పక్కనక్క మ్యారేజ్కి వెళ్ళుండింది, ఆ అక్క కూడా లేదు. ఇంకా నేను ఒక్కదాన్ని, సలీమా కూడా రాలేదన్నమాట. ఇంకా సరేలే ఏం వీడియో తీద్దాం, అంత ఓపిక లేదు కదా అని చెప్పేసి వీడియో కూడా తీయట్లేదు. చూస్తున్నారు కదా, నేను ఒక వీడియో చూశానండి. మామూలుగా అదేంటంటే తను కూడా టైలరే అనమాట. రోజుకి 10 బ్లౌజెస్ కుడుతుంది. అంటే తనే కటింగ్ చేసి తనే స్టిచ్ చేస్తుంది అనమాట. అంటే టైమింగ్తో సహా చూపిస్తుంది తను. నేను కూడా చూశాను. ఇప్పుడు మామూలుగా అయితే రోజుకు 3-4 కుట్టడమే కష్టమైపోతుంది చాలా వరకు కూడా. తను ఇంట్లో వర్క్ చేసుకుంటూ అలాగే బ్లౌజెస్ కుడుతూ ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. నిజంగా అలా చేసేవాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఇలా ఇంట్లోనే టైలరింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే షాప్కి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే అనమాట. ఇప్పుడు నేనున్న వీధిలో ఏంటంటే, అంటే ఇక్కడ మేమున్నది లైన్లో, అంటే చిన్న సందులో అండి. అక్కడ నేను ముందు కుడతానని తెలుసు కొందరికి. అలాగే వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏంటంటే ఎక్కువగా కనెక్షన్ అనేది నేను ఎక్కువ పెట్టుకోను, ఎక్కువ మాట్లాడను ఎవరితో కూడా. నేను చెప్పను కూడా అండి. అలా మనకి ఇల్లు మెయిన్గా ఉందనుకోండి, నలుగురికి తెలుస్తుంది, వచ్చి పోతూ ఉంటారు. అలా ఇంట్లో కుట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేనైనా మెయిన్కి పెట్టుకున్నాను కాబట్టి షాపు నాకు కూడా మంచిగానే ఉంటుంది, లైనింగ్స్ అవన్నీ వెళ్ళడం ఇదంతా కూడా. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే బెస్ట్ అనమాట, బెనిఫిట్. ఎందుకు అంటే ఇంట్లో పనులు చూసుకోవచ్చు,
ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా వర్క్ ఉందనుకోండి, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంటి పని తొందరగా అయిపోతుంది. స్టిచ్చింగు తొందరగా అయిపోతుందనమాట. అదే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను షాప్ తీసుకున్నాననుకోండి, ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ బయటికెళ్ళేసి షాప్‌కి ఓపెన్ చేయడము ఇదంతా కూడా పెద్ద పని ఉంటది గదా! అదంతా గూడా మనకి ఇంట్లో ఉంటే మాత్రం ఇదంతా కూడా కవర్ అయిపోతుంది. చాలా వరకు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. నేనంటే ఇంకా మెయిన్‌కి పెట్టేసుకున్నాను. ఇంకా లైనింగ్స్ ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను కాబట్టి, మనం మెయిన్‌కుంటేనే నలుగురికి తెలుస్తుంది. మనకి షాపు కూడా బాగా రన్ అవుతుందనమాట. ఇక్కడ దారం అనేది తెగ్గిందనమాట. దారం అయిపోవచ్చిందా కింద బాబిన్‌లో అది అయిపోయింది. అలాగే దారం కూడా నేను చూసుకోకుండా ఆఫ్ చేయడంలో తొందరగా నొక్కేసాను పెడలు. దారం అనేది తెగింది. ఇంక ఇక్కడ ఎక్కించుకొని స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఈ శారీకి ఫాల్ అయిపోతానే ఇంకా నాది కూడా స్టిచ్ చేసేసుకున్నాను. నాది స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇంకో శారీకి పీకో చేయాలన్నాను కదా! అది కూడా చేసేసాననమాట. ఇంకొక డ్రెస్ అయితే తీసుకొచ్చారు కస్టమరు. తన ముందు నేను ప్రిన్స్ కట్ పెట్టేసి లెహెంగా ఒకటి స్టిచ్ చేశాననమాట. బ్లౌజు, లెహెంగా 2 కూడా. తను ఆల్టరేషన్‌కైతే ఇంక డ్రెస్ అయితే తీసుకొచ్చింది. హ్యాండ్స్ స్టిచ్ చేసి ఇవ్వక్క అని చెప్పేసి. ఇలా ఆల్టరేషన్స్ ఉంటే తీసుకోండి పర్లేదు. ఒక 10 మినిట్స్ పనైపోతుంది. 10 మినిట్స్‌కి 50 రూపీస్ అలా వస్తుంది కదా! సైడ్ ఆల్టరేషన్ చేసిన 30 రూపీస్ అలా తీసుకుంటాము. ఓన్లీ హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ ఆల్టరేషన్ చేయడానికి 50 రూపీస్ అయితే తీసుకుంటాను. ఇంకా సైడు ఆల్టరేషన్స్ హ్యాండ్స్ జాయింట్ కాకుండా ఆల్టరేషన్‌కి మాత్రమే 30 రూపీస్ అయితే తీసుకుంటాననమాట. ఇలా వచ్చినప్పుడు తీసుకోండి. వర్క్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి బ్యాక్ అయితే పంపించకండి. హెల్ప్ అవుతుందనమాట. ఇప్పుడు మనం పంపించామనుకోండి, ఇంకా వాళ్ళెప్పుడు కుట్టరు, ఇలా ఆల్టరేషన్స్ అవి చెయ్యరనుకుంటారు అని చెప్పేసి చెయ్యరనుకుంటాను అని చెప్పేసి ఇంక వాళ్ళు మామూలు టైంలో గూడా, నార్మల్ టైంలో గూడా రారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఆల్టరేషన్స్ అవి అర్జెంట్ కావాలన్నా, ఆల్టరేషన్స్ చేసివ్వాలన్నా చేసివ్వండి పర్లేదు. టైం అటు ఇటు అవుతుంది అంతే అండి, ఇంకేం లేదు. ఒక 10 మినిట్స్ మనకు కాదు అనుకుంటే స్టిచెస్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతాయి. ఇంకా హ్యాండ్స్ అవన్నీ కూడా తను ఇచ్చి అలా వెళ్ళింది. ఇంక నేను కూర్చొని సైడ్ జాయింట్స్ అవి తీసేసి ఇంకా స్టిచ్ చేసి ఇచ్చేసాను అప్పటికప్పుడు. చూసారు కదా! ఇదే అండి శారీ. దీనికి కూడా ఫాల్ వేశాను. బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను. నా దగ్గరున్న శారీ కలెక్షన్ అది కూడా చేస్తాను. వీలుంటే గనక నీట్‌గా టైం చూసుకొని సెట్ చేసేస్తాననమాట. చూస్తున్నారు కదా! ఇంకా పీకో అంతా అయిపోయింది కదా! ఫాల్ అయిపోయింది. ఈ బ్లౌజ్ అయిపోయింది అని చెప్పాను కదా! నా దానికి ఇక్కడ ఓవర్‌లాక్ అయితే చేస్తున్నాను. సింపుల్‌గానే పెట్టేసుకున్నానండి. ఎక్కువ ఏం డిజైన్ పెట్టలేదు. జస్ట్ నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. డీప్ నెక్ పెట్టేసి. పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ యేసుంటే బాగుండేది అనిపించింది. ఇంకా పర్లేదులే అని చెప్పేసి అలాగే స్టిచ్ చేసేసాను. ఇన్విజిబుల్ పైపింగ్ ఏంటంటే కొద్దిగా టైం అనేది నార్మల్ పైపింగ్‌కి దానికి టైం అనేది పడుతుందండి. ఇదే తొందరగా అయిపోతుందనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే లైనింగ్‌కి జాయింట్ చేసుకోవాలి పైపింగ్. మళ్ళీ మెయిన్ క్లాత్ పెట్టేసి జాయింట్ చేయాలి. టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇదైతే తొందరగా అయిపోతుంది. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట. లాంగ్ ఫ్రాక్‌కి పీకో అది చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఇంకిక్కడ జాయింట్స్ చేశాను కదా! నాది మొత్తం బ్లౌజ్ అయిపోయింది. మనము సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే, స్ట్రైట్‌గా పడుతుంది కదా కుట్టు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. స్ట్రైట్‌గా కుట్లనేది వేస్తామనమాట. తనొచ్చేసి "అక్క మీకు స్ట్రైట్‌గా వచ్చాయి కుట్లు" అనేసి అన్నది. తను జస్ట్ నార్మల్‌గా నేర్చుకుంటుందండి. తనేం పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందనమాట. "ఏంటి అలా అంటున్నావు? అలాగే కదా కుడతారు. అలాగే కదా వస్తది" అని చెప్పేసి అంటే, "లేదక్క నేను స్టిచ్ చేస్తే అలా అంటే స్ట్రైట్‌గా లైన్ అయితే రావట్లేదు" అంటే, "నువ్వు కొద్దిగా మెజర్‌మెంట్స్ అవన్నీ కరెక్ట్‌గా తీసుకున్నావంటే స్టిచ్ చేసేటప్పుడు నీట్‌గా వస్తాయి" అనేసి అన్నాను. వాళ్ళ మమ్మీ అనిందనమాట, "నేర్పిస్తావా ప్రసన్న బ్లౌజ్ అవి స్టిచ్ చేయడము రావట్లేదు తనకి" అని చెప్పేసి అనింది. ఇంకా సర్లేండి అని చెప్పేసి అన్నాను. తను ఎప్పుడొస్తుందో మరి నాకైతే తెలీదు. ఓవర్‌లాక్ కూడా చేసేసాను. కంప్లీట్ చేసేసాననమాట. ఎక్స్‌ట్రా ఉన్న పీసెస్ అంతా కూడా ఎక్సెస్ అంతా కూడా ఎళ్ళిపోతుంది ఇక్కడ. కట్టర్ అనేది ఉంటుంది. అదంతా కూడా అదే కట్ చేసుకుంటే ఎళ్ళిపోతుందనమాట. చూసారు కదా! మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. శారీ, బ్లౌజ్ ఇదండి. నేను నార్మల్‌గా చెప్పాలంటే బ్లౌజ్ ఇది స్టిచ్ చేసుకునేదాన్ని కాదు శారీలోకి. లైన్స్ అదంతా వచ్చింది కదా! నాకు నచ్చట్లేదనమాట.
మారుద్దాము, ఏదైనా రా సిల్క్‌లో బుటీస్ వచ్చింది తీసుకుందాము అనుకున్నాను. ఇంకా సలీమా మళ్ళీ "అక్క ఏం తీసుకున్నావులే మనీ పెట్టేసి" అది మీటర్ వచ్చేసి 200, 250 పడుతుందండి. శారీకి 600 పెట్టేసి మళ్ళీ 200 పెట్టి బ్లౌజు అవసరమా అక్క అని చెప్పేసి అనింది. "నువ్వు కట్టే ఒకటికి 2 సార్లకి మళ్ళీ మనీ పెట్టాలా" అనేసి అనిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయి ఇంకా అదే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ఇదే అనమాట డ్రెస్ అనేది చెప్పాను కదా, ఆల్ట్రేషన్‌కి పూర్తయితే చేసేసాను. 50 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. అప్పుడు స్టిచ్ చేసేసానా, తనొచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసి అనింది కానీ తను తీసుకెళ్ళలేదు. ఇంకా సరే అని చెప్పేసి వీడియో మీకు కూడా చూపిద్దాం కదా, అది నైట్ టైం అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే చూపిస్తున్నాను. జస్ట్ హ్యాండ్స్ ఒకటి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చాయండి. కానీ వాళ్ళు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయమన్నారు. కట్ చేసేసి హాఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసాను. హిప్ బెల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది డిజైనర్‌గా. చాలా బాగుంది. క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట. అలాగే ఐరన్ ప్లీట్స్ అయితే చేసేసారు. ఇంకోటి శారీ బ్లౌజు ఉంది అన్నాను కదా, ఇంతకుముందు బ్లాక్ బ్లౌజ్ ఒకటి కుట్టానండి తినదే అనమాట. తను బ్లాక్ బ్లౌజు అలాగే ఆది బ్లౌజు 2 కూడా తీసుకెళ్ళిపోయింది. నా దగ్గరే బ్లౌజు ఆ కొలతలది ఉందనుకుందనమాట. సరే అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకొనొచ్చింది. శారీ పొద్దున కట్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటే ఆల్తీది బ్లౌజ్ అయితే లేదనమాట. అయ్యో అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అరుణాచలం అది వెళ్ళొచ్చాం కదా, కొద్దిగా టైర్డ్‌గా ఫీవర్ వచ్చిందండి నిన్న కాస్త. టాబ్లెట్స్ వేసేసుకున్నాను, పోయింది. కొద్దిగా జలుబైతే చేసిందనమాట. అది కూడా లైట్‌గానే ఉందండి. అది చూసారు కదా! అదే కొద్దిగా వాయిస్‌లో కూడా కొద్దిగా డిఫరెన్స్ అనేది నాకు తెలుస్తుంది. మరి మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు కానీ, నాకైతే అనిపిస్తుంది. ప్లెయిన్ పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. పౌట కొంగు వచ్చేసి పింక్ అలా ఫ్లవర్స్ అయితే వచ్చింది. శారీ మొత్తం ఇది తినతో నేను భలే మాట్లాడతానండి. "నీకు ఈ శారీ అవసరమా? నువ్వు ముసలిదానివి కదా" అనేసి అన్నాననమాట. 2, 3 సార్లు "నువ్వు కట్టుకో తర్వాతే నాకివ్వు" అంటుంది. చాలా బాగా మాట్లాడుతుందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అనమాట. ఇంకా అలా మాట్లాడేసరికి "నువ్వే 2 సార్లు కట్టుకొని నాకిచ్చే తర్వాత నేను కట్టుకుంటాను" అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.